హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో రాడార్ కి సంబంధించి 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో కూడా 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాగే ఈ వీడియో కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, లిస్ట్ ది వేరియస్ డిస్ప్లేస్ యూస్డ్ ఇన్ రాడార్. రాడార్ లో యూస్ చేసే వేరియస్ డిస్ప్లేస్ ఏంటివి అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఒకవేళ షార్ట్ అడిగారు అనుకోండి, షార్ట్ క్వశ్చన్ కి, సో అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ హెడ్డింగ్స్, మెయిన్ హెడ్డింగ్స్ రాసేయండి, ఓకేనా. సో ఫస్ట్ చూద్దాము, మనకి చాలా డిస్ప్లేస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏ స్కోప్ అంటే ఆంప్లిట్యూడ్ స్కోప్ అన్నమాట. ఇది ఏం చెప్తుందంటే రాడార్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని చూపిస్తుంది అనమాట. ఇంకా సిగ్నల్ కి ఎంత టైం పట్టింది రిటర్న్ అవ్వడానికి, ఒక టార్గెట్ నుంచి మనం సెండ్ చేసామనుకోండి సిగ్నల్ ఒక టార్గెట్ కి, అది వెళ్ళి మనకి రిటర్న్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది మనం ఈ ఆంప్లిట్యూడ్ స్కోప్ తో మెజర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్లాన్ పొజిషన్ ఇండికేటర్. ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అన్ని రౌండ్ గా ఉన్నాయి చూడండి. షోస్ ఎ సర్క్యులర్ మ్యాప్ ఆఫ్ ఎ టార్గెట్స్ అరౌండ్ ద రాడార్. రాడార్ చుట్టూ సర్క్యులర్ గా మొత్తం రాడార్ చుట్టూ అంతా చూపిస్తుంది అనమాట. సో ఆ స్పెసిఫిక్ లొకేషన్ లో ఎక్కడ ఉంది టార్గెట్ అనేది మనం చూడొచ్చు అనమాట ఈ ప్లాన్ పొజిషన్ ఇండికేటర్ లో. నెక్స్ట్ బి స్కోప్ అంటే బ్రైట్నెస్ స్కోప్ అనమాట. ఇదేంటంటే షోస్ బోత్ ద డిస్టెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ది టార్గెట్ ఆన్ ది 2D స్క్రీన్. ఒక 2D స్క్రీన్ మీద మనకి టార్గెట్ యొక్క యాంగిల్ కానీ డిస్టెన్స్ కానీ రెండు చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సి స్కోప్ అంటే రేంజ్ అజిముత్ డిస్ప్లే. ఏంటంటే ఇది డిస్టెన్స్, డైరెక్షన్ ఆఫ్ టార్గెట్ రెండింటిని కంబైన్ చేసి మనకు ఒక క్లియర్ వ్యూ అనేది చూపిస్తుంది అనమాట, డిస్టెన్స్, డైరెక్షన్, ఓకేనా. నెక్స్ట్ ఏబి స్కోప్. ఇందాక చెప్పాను కదా, ఏ స్కోప్ ఆంప్లిట్యూడ్ స్కోప్ అని, నెక్స్ట్ బి స్కోప్ బ్రైట్నెస్ స్కోప్. ఈ రెండు ఫీచర్స్ కంబైండ్ అయ్యి మనకి టార్గెట్ యొక్క డిస్టెన్స్ కానీ, స్ట్రెంత్ కానీ, యాంగిల్ ని కానీ మొత్తం చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ రాడార్ వీడియో డిస్ప్లే అంటే ఇది రాడార్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకు ఒక వీడియో లాగా చూపిస్తుంది అనమాట, మనకు ఒక రియల్ టైం అప్డేట్ అనేది ఇస్తుంది. సో ఈ డిస్ప్లేస్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తాయి రాడార్ ఆపరేటర్స్ లో. సో దీనివల్ల మనము ఒక ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ లిస్ట్ ది అప్లికేషన్స్ ఆఫ్ రాడార్స్. ఈ రాడార్స్ అనేవి మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో నేను జస్ట్ మీకు ఐడియా రావాలని ఇక్కడ 2 ఇమేజెస్ అలా పెట్టాను. సో చాలా ఉంటాయన్నమాట. ఫస్ట్ వెదర్ మానిటరింగ్. రాడార్ ఈజ్ యూజ్డ్ టు ట్రాక్ స్ట్రోమ్స్, రెయిన్ఫాల్ అండ్ అదర్ వెదర్ చేంజెస్ టు హెల్ప్ ప్రిడిక్ట్ ద వెదర్. సో వెదర్ మానిటరింగ్ అంటే ఇప్పుడు మనకి స్ట్రోమ్స్ కానీ, హెవీ రెయిన్ఫాల్, ఇంకా వెదర్ ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు సో మనకు తెలుస్తుంటుంది అనమాట, న్యూస్ లో చెప్తుంటారు ఇలా ఉంది, వర్షాలు ఎక్కువ పడతాయి, ఇట్లా ఉంది క్లైమేట్ అని. నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఏవైతే ఏరోప్లేన్స్ మనకు పైన వెళ్తూ ఉంటాయో సో వాటికి హెల్ప్ అవుతాయి అనమాట. ఈ రాడార్స్ వల్ల అవి ఒక ఏరోప్లేన్ కి ఇంకొక దానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి అనమాట. సో దీని వల్ల జాగ్రత్త అనేది ఉంటుంది, ఎలాంటి యాక్సిడెంట్స్ అనేవి జరగవు, అంత సేఫ్టీగా ఉంటుంది అనమాట. సో చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ రాడార్ అనేది. సో నెక్స్ట్ మిలిటరీ సర్వైలెన్స్ అంటే దీనివల్ల మనము ఎనిమీ టార్గెట్స్ ఉంటాయి కదా, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, మిజైల్స్, వాటిని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నావిగేషన్. షిప్స్, ఎయిర్ప్లేన్స్, సబ్మెరైన్స్ యూజ్డ్ రాడార్ టు అవాయిడ్ అబ్స్ట్రాక్టిల్స్ అండ్ నావిగేట్ సేఫ్లీ. సో ఇవన్నీ యూజ్ చేసుకుంటాయి అనమాట సేఫ్ గా రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ ఆటోమేటివ్ రాడార్. రాడార్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్స్ టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ బై హెల్పింగ్ విత్ ద ఫ్యూచర్ లైక్ ఆటోమేటిక్ బ్రేకింగ్ అండ్ క్రూజ్ కంట్రోల్. అంటే ఆటోమేటిక్ గా బ్రేక్ పడుతుంది, ఇంకా స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. స్పీడ్ డిటెక్షన్ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీస్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఈ రాడార్స్ ని యూజ్ చేసుకొని వెహికల్ యొక్క స్పీడ్ ని మెజర్ చేస్తారు, అంటే ఇవి రాడార్ గన్స్ లా ఉంటాయి. సర్చ్ అండ్ రెస్క్యూ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మిస్ అయిన షిప్స్ కానీ, ప్లేన్స్ కానీ, లేకపోతే మనుషులు కానీ, వీళ్ళని ఫైండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ప్లోషన్. ఈ రాడార్స్ ని యూజ్ చేసుకొని మనం ప్లానెట్స్ కానీ, మూన్స్ కానీ, వాటి యొక్క సర్ఫేస్, అట్మాస్ఫియర్ అన్ని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మెరైన్ అండ్ కోస్టల్ సర్వైలెన్స్ అంటే రాడార్స్ ని యూజ్ చేసుకొని మనం షిప్స్ ని మానిటర్ చేయొచ్చు అనమాట, అవి ఎలా ఉన్నాయి, సేఫ్ గా ఉన్నాయా లేవా అని. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్, GPR. ఈ రాడార్స్ అనేవి ఇప్పుడు గ్రౌండ్ లోపల ఉంటాయి కదా, ఏమైనా వస్తువులు, పైప్స్ కానీ, లేకపోతే ఆర్చియాలజికల్ సైట్స్ అంటే ఏమైనా హిస్టారికల్ సంబంధించి వస్తువులు ఉంటాయి కదా, వాటిని మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. కొలిజన్ అవాయిడెన్స్ ఇన్ ఏవియేషన్. ఈ రాడార్స్ అనేవి ఎయిర్ ప్లేన్స్ కి హెల్ప్ అవుతాయి అనమాట, క్రాషెస్ జరగకుండా. సో మనకి వెదర్ బాగాలేనప్పుడు విజిబిలిటీ అనేది సరిగ్గా ఉండదు కదా, సో అప్పుడు ఈ రాడార్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఎయిర్ ప్లేన్స్ కి. నెక్స్ట్ మిలిటరీ వెపన్ గైడెన్స్ అంటే రాడార్స్ అనేవి గైడ్ చేస్తాయి అనమాట మిజైల్స్ కి, ఇంకా టార్గెట్ సైడ్ ఎక్కడుంది, టార్గెట్ ఎక్కడుంది, వెపన్ ఏ సైడ్ యూజ్ చేయాలి అనేది ఈ రాడార్ చెప్తుంది. నెక్స్ట్ శాటిలైట్ రాడార్స్. ఇవి ఏం చేస్తాయంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ ఉంటుంది కదా, దాన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఓషనోగ్రఫీ. ఈ రాడార్స్ తో మనం సీ లెవెల్ ని, కరెంట్స్ ని, ఇంకా విండ్ ప్యాటర్న్ ని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్. ఈ రాడార్ అనేది ట్రాఫిక్ ని మానిటర్ చేస్తుంది, ఇంకా కార్స్ ని కౌంట్ చేస్తుంది, ఇంకా లైట్ ఉంటాయి కదా, ట్రాఫిక్ లైట్స్ ని మేనేజ్ చేస్తుంది. అప్లికేషన్స్ అర్థమయ్యాయి కదా, మెయిన్ హెడ్డింగ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ డాప్లర్ రాడార్. ఇక్కడ మీకు బ్లాక్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, సో ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ డాప్లర్ రాడార్.
సో కంటిన్యూస్ వేవ్ డాప్లర్ రాడార్ అంటే ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ రాడార్ సిస్టమ్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే కంటిన్యూస్ వేవ్స్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. పల్సెస్ కాకుండా కంటిన్యూస్ వేవ్స్ ని యూజ్ చేసుకుంటుంది ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీని మెజర్ చేయడానికి. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే డాప్లర్ షిఫ్ట్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఏదైతే టార్గెట్ నుంచి రిఫ్లెక్ట్ అయి ఉంటుంది కదా వేవ్, ఆ వేవ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీని మనము డాప్లర్ షిఫ్ట్ అని అంటాం అనమాట. సో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో మనం ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీలో మనం సిగ్నల్ ని పంపిస్తాం, ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. సో రిటర్న్ వచ్చేలోపు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ అయిన ఫ్రీక్వెన్సీని మనము డాప్లర్ షిఫ్ట్ అని అంటాము. ఫ్రీక్వెన్సీ చేంజ్ టెల్ us హౌ ఫాస్ట్ ద టార్గెట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ది రాడర్. సో ఏదైతే టార్గెట్ కి హిట్ అయ్యి రిఫ్లెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయి ఉంటుంది. సో దాని ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట ఆ టార్గెట్ అనేది ఎలా మూవ్ అవుతుంది అని. రాడర్ నుంచి దగ్గరలో మూవ్ అవుతుందా లేకపోతే దూరంగా మూవ్ అవుతుందా. సో దీనివల్ల మనం స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సేమ్ ఇలాగే ఇప్పుడు అబ్జర్వర్, నేను నా ప్లేస్ లో రాడార్ ఉంది, టార్గెట్ అనేది నా సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దూరం వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. వర్కింగ్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ డాప్లర్ రాడార్. సో ఇది ఏం చేస్తుందంటే కంటిన్యూస్ గా సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఒక వేవ్ ఫామ్ లో టార్గెట్ టువర్డ్స్ టార్గెట్ కి ఈ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే టార్గెట్ ఎక్కడ ఉందో అటు సైడ్ సిగ్నల్ కంటిన్యూస్ గా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఉంటుంది కదా, దానికి ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది F0. ఇప్పుడు మనము ఏదైతే సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసి ఉంటామో దానికి ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, దాన్ని F0 అని అంటాం. అండ్ డాప్లర్ షిఫ్ట్. ఎప్పుడైతే సిగ్నల్ అనేది మూవింగ్ టార్గెట్ కి హిట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే అది రాడార్ సైడ్ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంది అనమాట. అంతే కదా, ఇప్పుడు రాడార్ నుంచి మనం సిగ్నల్ పంపిస్తాము వేవ్ ని టార్గెట్, అప్పుడు ఏమవుతుందంటే అది రిఫ్లెక్ట్ అయ్యి రాడార్ సైడే వస్తుంది. సో ఇఫ్ ద టార్గెట్ ఈస్ మూవింగ్, ఒకవేళ టార్గెట్ మూవ్ అవుతూ ఉంది, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ సిగ్నల్ చేంజెస్. ఇప్పుడు ఏదైతే రిఫ్లెక్ట్ అయి ఉంటుందో సిగ్నల్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. దిస్ ఫ్రీక్వెన్సీ చేంజ్ ఈస్ కాల్డ్ ద డాప్లర్ షిఫ్ట్. అర్థమైంది కదా, నేను ఇందాకే చెప్పాను కదా, ఏదైతే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో దాన్ని మనం డోప్లర్ షిఫ్ట్ అని అంటాం. సో FT అని అంటాం. అండ్ ఇట్ టెల్స్ హౌ ఫాస్ట్ ద టార్గెట్ ఈస్ మూవింగ్ రిలేటివ్ టు రాడర్. సో ఇది ఏం చెప్తుంది, డాప్లర్ షిఫ్ట్ ఎంత ఫాస్ట్ గా టార్గెట్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ. ద డోప్లర్ షిఫ్ట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది వెలాసిటీ ఆఫ్ టార్గెట్. సో డోప్లర్ షిఫ్ట్ అనేది డైరెక్ట్ గా వెలాసిటీ ఆఫ్ టార్గెట్ కి రిలేటెడ్ అయి ఉంటుంది, అంటే స్పీడ్ ఆఫ్ ది టార్గెట్ కి. బై మెజరింగ్ ద డోప్లర్ షిఫ్ట్ ద రాడార్ కెన్ క్యాలిక్యులేట్ ద రిలేటివ్ వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ద టార్గెట్. సో మనం డోప్లర్ షిఫ్ట్ మెజర్ చేయడం వల్ల మనకి స్పీడ్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ టార్గెట్ అనేది ఎంత స్పీడ్ లో మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో నేను జస్ట్ వర్కింగ్ చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు వాళ్ళు, కంటిన్యూస్ వేవ్ రాడార్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా. ప్రతి ఒక్క బ్లాక్ ని నేను ఈజీగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ లో ఫస్ట్ CW ట్రాన్స్మిటర్, అదే కంటిన్యూస్ వేవ్ ట్రాన్స్మిటర్ అంటే ఏంటి. సో ఫ్రీక్వెన్సీ F0, నేను ఇందాకే చెప్పాను కదా, ఏదైతే మనం సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తామో దానికి ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాన్ని F0 అని అంటామని. సో వాట్ ఇట్ డస్, సరే ఇదేం చేస్తుంది, ఇది జనరేట్ ఏ కంటిన్యూస్ వేవ్ సిగ్నల్ విత్ ఫ్రీక్వెన్సీ F0. ఇది ఒక కంటిన్యూస్ వేవ్ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది అనమాట F0 ఫ్రీక్వెన్సీతో, విచ్ ఈస్ రేడియేటెడ్ టువర్డ్స్ ది టార్గెట్. ఏదైతే ఈ సిగ్నల్ క్రియేట్ అయి ఉంటుందో, అదే జనరేట్ అయి ఉంటుందో అది రేడియేట్ అవుతుంది అనమాట, టార్గెట్ సైడ్ వెళ్తుంది. ఎందుకు ఇంపార్టెంట్, ద సిగ్నల్ సర్వ్స్ యాజ్ ది రిఫరెన్స్ సిగ్నల్ టు డిటెక్ట్ ఎనీ ఫ్రీక్వెన్సీ చేంజెస్ వెన్ ఇట్ రిఫ్లెక్ట్ ఆఫ్ ఏ మూవింగ్ టార్గెట్. సో ఈ సిగ్నల్ అనేది మనకు ఒక రిఫరెన్స్ సిగ్నల్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో సెండ్ చేస్తాము, ఇక్కడ నుంచి రాడార్ నుంచి సెండ్ చేస్తాము. సో రిఫ్లెక్ట్ అయింది ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఏదైతే మనం ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో సెండ్ చేస్తామో కానీ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు మూవింగ్ టార్గెట్ కదా, రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో మనకు తెలుస్తుంది అనమాట అది ఎంత స్పీడ్ లో మూవ్ అవుతుందని. నెక్స్ట్ మిక్సర్ 1, ఇది ఏం చేస్తుంది, ఇట్ కంబైన్స్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ F0 విత్ ద సిగ్నల్ ఫ్రమ్ ది లోకల్ ఆసిలేటర్ FL. సో ఇది ఏం చేస్తుందంటే ఏదైతే ట్రాన్స్మిట్ చేసామో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఉంటుంది కదా, ఆ F0 సిగ్నల్ అనేది లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ రెండు కంబైండ్ అవుతాయి అనమాట ఇక్కడ మిక్సర్ దగ్గర. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే న్యూ ఫ్రీక్వెన్సీస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట, స్పెషల్లీ F0 ప్లస్ FL. F0 అంటే ట్రాన్స్మిటెడ్ ఫ్రీక్వెన్సీ, FL అంటే ఇది లోకల్ ఆసిలేటర్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ. రెండు యాడ్ చేస్తాము, రెండు మైనస్ చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే సిగ్నల్ ప్రాసెసింగ్ లో మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ బ్యాండ్ ఫిల్టర్, ఇది ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇంకా అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ని ఎలో చేస్తుంది. ఇక్కడ మిక్సర్ లో మనకి మిక్స్ అయి ఉంటాయి కదా 2 ఫ్రీక్వెన్సీస్ ని, వాటిని ఎలో చేస్తుంది. ఏవైతే అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో వాటిని ఎలో చేయదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ లేకపోతే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ రిలవెంట్ గా ఉంటుంది, అది నెక్స్ట్ స్టేజెస్ బాగా యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మిక్సర్ 2 ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి రిసీవర్ యాంటెన్నా ఉంది కదా, సో ఇక్కడ సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది. ఇది రిసీవర్ యాంటెన్నా యొక్క మిక్సర్. ఈ మిక్సర్ 1 అనేది ట్రాన్స్మిటర్ యాంటెన్నా యొక్క మిక్సర్ అన్నమాట. సో ఈ మిక్సర్ 2 దగ్గర ఏమవుతుందంటే 2 ఫ్రీక్వెన్సీస్ అనేవి యాడ్ అవుతాయి. ఏవైతే సైడ్ బ్యాండ్ ఫిల్టర్ నుంచి మనకు వచ్చే ఫ్రీక్వెన్సీ ప్లస్ ఈ రిసీవర్ యాంటెన్నా రిసీవ్ చేసుకున్న అదే డాప్లర్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండు యాడ్ అవుతాయి ఇక్కడ. సో ఈ మిక్సర్ 2 అనేది బోత్ సమ్ అండ్ డిఫరెన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఆ ఫ్రీక్వెన్సీకి అప్లై చేస్తుంది. సో ఫ్రీక్వెన్సీస్ అనేవి కంబైండ్ అయ్యి ఇక్కడ ఎఫ్డి అంటే డాప్లర్ షిఫ్ట్ అనమాట, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ తెలుసు కదా. సో ఇక్కడ మనకు టోటల్ అవుట్పుట్ వచ్చేసి 2f0 ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్టి ఆర్ ఎఫ్ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్టి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, డాప్లర్ షిఫ్ట్ అనేది ఉంటుంది, అదే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో దీనివల్ల మనము వెలాసిటీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది, ఐఎఫ్ యాంప్లిఫైర్. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మిక్సర్ 2 దగ్గర మనకి ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దాన్ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో ఎఫ్ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్డి ఆ డాప్లర్ షిఫ్ట్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ ని ఫర్దర్ ప్రాసెసింగ్ కి స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. సో డాప్లర్ షిఫ్ట్ అనేది మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట డిటెక్ట్ చేయడానికి. డిటెక్టర్, ఐఎఫ్ యాంప్లిఫైర్ తర్వాత ఏముంది డిటెక్టర్. సో ఈ డిటెక్ట్స్ ద డాప్లర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్డి ఫ్రమ్ ద యాంప్లిఫైడ్ సిగ్నల్. ఏదైతే యాంప్లిఫై అయిందో ఐఎఫ్ యాంప్లిఫైర్ దగ్గర సిగ్నల్, అందులో ఉన్న డాప్లర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్డిని డిటెక్ట్ చేస్తుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ డాప్లర్ ఫ్రీక్వెన్సీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట టార్గెట్ యొక్క స్పీడ్ గురించి. సో డిటెక్టర్ తర్వాత ఏముంది డాప్లర్ యాంప్లిఫైర్. ఇట్ యాంప్లిఫైస్ ది డాప్లర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఎఫ్డి. ఇది ఏం చేస్తుందంటే డాప్లర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఉంది కదా, దాన్ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ చేస్తుంది అనమాట, డిస్ప్లే చేయడానికి ఫర్దర్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, డిస్ప్లేకి స్ట్రాంగ్ చేస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీస్ మేక్ షూర్ ద వెలాసిటీ ఇన్ఫర్మేషన్ ఈస్ క్లియర్ అండ్ ఈజీ టు రీడ్. ఏదైతే వెలాసిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది అనేది క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట చదవడానికి. ఆ తర్వాత ఏముంది ఇండికేటర్, వెలాసిటీ డిస్ప్లే. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ఇన్ఫర్మేషన్. It display the velocity of target inbound or outbound based on the Doppler shift. అంటే ఏంటంటే టార్గెట్ అనేది రాడార్ కి దగ్గరగా వస్తుందా దూరంగా వెళ్తుందా అని చెప్తుంది అనమాట. అంటే ఒకవేళ టార్గెట్ అనేది రాడార్ దగ్గరకు వస్తుంది అనుకోండి, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఇన్బౌండ్ అవుతుంది. ఒకవేళ టార్గెట్ అనేది రాడార్ నుంచి దూరం వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే అవుట్ బౌండ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది ఏం చేస్తుందంటే రాడార్ ఆపరేటర్ కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట, ఎంత ఫాస్ట్ గా టార్గెట్ అనేది మూవ్ అవుతుందని. సో ఫార్ములా వచ్చేసి స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి డాప్లర్ షిఫ్ట్ ని యూజ్ చేసుకొని v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డి ఇంటూ లాంబ్డా బై 2. v అంటే ఏంటి, వెలాసిటీ అనమాట, ఎంత ఫాస్ట్ గా టార్గెట్ అనేది మూవ్ అవుతుందని. ఎఫ్డి అంటే ఏంటి, డాప్లర్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట, ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ కాజ్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది టార్గెట్ మూవ్ అవుతుంటుంది కదా, అప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది, దాన్ని డాప్లర్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీ అంటాము. సో లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ రాడార్ సిగ్నల్ అనమాట. సో లాంబ్డా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై ఎఫ్ నాట్. సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట, ఎంత స్పీడ్ లో రాడార్ సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది అని. సో ఎఫ్ నాట్ అంటే ట్రాన్స్మిటెడ్ ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీలో రాడార్ సిగ్నల్ అనేది మనము పంపించాము టార్గెట్ సైడ్ అని. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే మళ్ళీ ఒకసారి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది, ఓకేనా.